చాలా చోట్ల నిజానికి వీళ్ళు ఇది 4వ తారీఖు వాళ్ళ 3 తారీఖు కదా 4వ తారీఖు భాగ్యనగరంలో ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గర 4వ తారీఖు బంగ్లాదేశ్లో హిందువులకు మద్దతుగా అనేకమైనటువంటి సంఘాలు ధర్నా చేస్తున్నాయి. అది కాకుండా జిల్లాలలో ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. కాబట్టి ఎస్ పొలిటికల్ వాయిస్ తరపున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, హిందూ సోదరులారా ఈ ధర్నాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ మద్దతు తెలపండి, ఐక్యత ప్రదర్శించండి. మనమంతా ఒక్కటిని చూపించాల్సినటువంటి తరుణం ఇదేనా కాదా అనేటువంటిది ఒకసారి ప్రశ్నించుకోండి. మీడియా సెక్యులర్ ముసుగులో మీడియా ఈ విషయాలన్నీ కూడా ప్రకటించేటువంటి పరిస్థితుల్లో లేదు, చర్చించేటువంటి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే మీడియా కూడా సెక్యులర్ ముసుగులోకి వెళ్ళిపోయింది. సెక్యులర్ అంటే దరిద్రం ఏంటంటే ఇవాళ భారతదేశంలో హిందువులను వ్యతిరేకిస్తే వాడు సెక్యులరు, లేదా క్రిస్టియన్లు ముస్లింలకు మద్దతు తెలిపితే వాళ్ళు తప్పులు చేసినా వాడు ఉగ్రవాదులు అయినా సరే వానికి మద్దతు తెలిపితే వాడు సెక్యులరు. కానీ మంచి చేసినటువంటి హిందువులు ఐక్యంగా ఉంటే హిందువుల ఐక్యత కోసం ఎవడన్నా మాట్లాడితే ఇవాళ హిందువులు దేవాలయాలకు వెళ్ళేటువంటి హిందువులందరూ ఒకసారి ఆలోచించండి. ఇవాళ ముస్లింలకు పాలస్తీనా ముస్లింలకో లేకపోతే లెబనాన్ ముస్లింలకో ఏదో అన్యాయం జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి దర్గాలో వాళ్ళ మసీదులో వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియాలలో వాళ్ళు ఒక్కటిగా నిలబడి వాళ్ళ మౌలానాలో వాళ్ళ మౌల్వీలో వాళ్ళకు సంబంధించినటువంటి ఇమాంలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింల కోసం మాట్లాడాలనేటువంటిది గొప్పగా చెప్పుకుంటే వాళ్ళంతా గొప్ప, వాళ్ళ కోసం వాళ్ళు ఒక్కటవుతారని ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళు చెప్తారు. ఎక్కడో ఏదో చర్చలో ఏదో జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి చర్చలన్నీ కూడా వాళ్ళ ఐక్యత కోసం అవును వాళ్ళు ఐక్యంగా ఉంటారు, గొప్ప వాళ్ళని చెప్తారు. కానీ హిందూ దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాల్లో చిక్కుకుపోవడం ద్వారా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కిందకు వచ్చి హిందువులకు అన్యాయం జరుగుతుంది. హిందూ దేవాలయాల్లో హిందువుల ఐక్యత కోసం మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు. ఏ పూజారో ఎవరైనా మాట్లాడాలంటే ఆయన ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా హిందువులు ఐక్యంగా ఉండాలనేటువంటి ప్రదేశం ఎక్కడుంది? వాళ్ళ ఏది లేదు. హిందువులకు దేవాలయాల్లో పోతే దేవాలయ శాఖ నుంచి నోటీస్ వస్తుంది, ప్రభుత్వం నుంచి నోటీస్ వస్తుంది, సెక్యులర్ అనేటువంటి పదం వస్తుంది దేవాలయాలలో కూడా. మరి హిందువుల దేవాలయాల్లో హిందువులంతా ఒక్కటిగా ఉండాలని మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి దేశం భారతదేశం. మరి ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఇక్కడ 80% ఉన్నటువంటి మెజారిటీలు తమ గొంతును విప్పుకోవడానికి దేవాలయాల వేదిక కూడా లేకుండా చేసినటువంటి సెక్యులర్ ప్రభుత్వాలను గద్దెదించాలనా వద్దా? ఎస్, దేవాలయాలన్నింటినీ కూడా కబంధ హస్తాల నుంచి తీసేస్తేనే ఎక్కడ హిందువుకు అన్యాయం జరిగినా దేవాలయాల వేదికగా వందల వేలాది మంది గుమికూడి ఆ దేవాలయం సాక్షిగా తోటి హిందువుకి సంఘీభావం ప్రకటించాల్సినటువంటి దేవాలయాలు ఇవాళ రాజకీయాలకు కేంద్రంగా, రాజకీయ వ్యాపారాలకు కేంద్రంగా, ఖజానాలకు కేంద్రంగా, ప్రభుత్వ ఖజానాలకు కేంద్రంగా దేవాలయాలకు సంబంధించిన భూములన్నీ కూడా అన్యాయక్రాంతమైపోతుంటే, ఆస్తులన్నీ అన్యాయక్రాంతమైపోతుంటే, ఆఖరికి హిందువులకు మద్దతుగా హిందూ దేవాలయాల్లో హిందూ పూజారులు కూడా నోరు విప్పు మాట్లాడకుండా కట్టేసినటువంటిది ఇవాళ ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాల మీద హిందువులందరూ కూడా ఓటుతో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇంకా ఎంతకాలం పిల్లి కళ్ళు మూసుకొని పాలవుతున్నట్టుగా మనం తాగాలను ఆలోచన చేసుకుందాం. హిందువులారా ఆలోచించండి. బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావం హిందూ ఐక్యవేదిక మరి ఏ ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడతలేదు. చూడండి, ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా హిందువుల కోసం మాట్లాడతలే. పాలస్తీనా కోసము ఎన్ని రాజకీయ పార్టీలు ఎన్ని సంఘీభావ సమావేశాలు పెట్టినాయో ఇప్పుడు మనం అన్నీ కూడా తీద్దాం. అవన్నీ తీసి వాళ్ళందరూ హిందువుల కోసం బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో జరిగినటువంటి నరమేధాలకు ఎందుకు వాళ్ళు సంఘీభావం తెలుపుతలేరో నిలదీద్దాం. ఇది డిసెంబర్ 4 బుధవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట దాకా ఇందిరా పార్క్ దగ్గర హిందూ ఐక్యవేదిక వాళ్ళు చేస్తున్నారు. మరి హిందువులంతా అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్ళండి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు నిరసనగా కామారెడ్డి హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మద్దతు ర్యాలీ. డిసెంబర్ 4 బుధవారం ఉదయం 10 గంటలకు గాంధీగంజ్ ఇది కామారెడ్డిలో, ఇది అంబేద్కర్ చౌక్ ఆదిలాబాద్లో హిందూ ఐక్యవేదిక హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఎదిలాపురం, ఆదిలాబాద్ లేదు ఇప్పుడు ఎదిలాపురం అని పెట్టుకున్నారు. ఈ చైతన్యం రావాలి. ధర్నా కార్యక్రమం హిందూ ఐక్యవేదిక నిర్మల్ జిల్లా, ఇది ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా గాంధీ పార్కు నిర్మల్లో ఉదయం 10 గంటలకు నిర్మల్లో జరుగుతున్నది. బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావంగా హిందూ ఐక్యవేదిక ఇందూరు నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తా 10 గంటల నుంచి 1 గంట వరకు. ఇది బంగ్లాదేశ్లో హిందువులపై నిరసన ర్యాలీ.
హిందూ ధర్మ పరిరక్షణ సమితి వరంగల్ మహానగర్ 1000 స్తంభాల గుడి నుంచి పెట్రోల్ పంపు అంబేద్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ ఇది వరంగల్లా. ఇది హిందూ ఐక్యవేదిక కరీంనగర్లో, హిందూ బంధువులారా, హిందూ ఐక్యవేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో 4 బుధవారం ఉదయం 10 గంటలకు కోర్టు చౌరస్తాలోని గోపీకృష్ణ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా ర్యాలీలు ఉన్నాయి. మరి ఎందుకు ఇవాళ హైదరాబాద్ తెలంగాణలో గెలిచినాయి, దేశంలో గెలిచిన రాజకీయ పార్టీలు ఎవరు సంఘీభావం వ్యక్తం చేస్తలేరు? వివిధ సంఘాలు, ఐక్యవేదికలు, అన్ని సంఘాలు కలిసి ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకొని హిందువుల కోసం మరి ఎవరు ఇవాళ స్పందిస్తున్నారు? కేవలం హిందూ ఐక్యవేదిక మాత్రమే. మరి సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి సెక్యులర్ కుక్కలు, సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి సెక్యులర్ గాడిద కొడుకులు ఒక్కడన్నా వస్తున్నాడా? మరి సెక్యులరే కదా, హిందువులకు దాడి జరిగితే, హిందువులపైన అన్యాయం జరిగితే కూడా రావాలి కదా. మరి రావట్లేదు ఎందుకు? రావాలి కదా. మరి లౌకిక కిక్కులో ఉన్నటువంటి, మత్తు నశాలో ఉన్నటువంటి మరి మిగిలినటువంటి రాజకీయ నాయకులు, పార్టీలు, సభ్యులు, మేము గొప్ప హిందువులమని ప్రకటించుకున్నటువంటి వాళ్ళు, మేము పూజలు చేస్తామని చెప్పినటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వివిధ హిందూ సంఘాలు, హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏరి వాళ్ళ? మేము రోజు బొట్టు పెట్టుకుంటాం, మేము రోజు పూజలు చేస్తాం, మేము రోజు దేవుడిని మొక్కుతాం, దేవుడా నాకు 100 కోట్లు రావాలని మొక్కుతాం, దేవుడా నేను ఎమ్మెల్యే గెలవాలి, ఎంపీ గెలవాలని మొక్కుకుంటాం. మేము ఏ పార్టీలు ఉన్నాం, మేము హిందువులమండి, మాకంటే గొప్ప హిందువులా మీరు, మేము సెక్యులర్ హిందువులం. సిగ్గుపడండి, తలదించుకోండి, క్షమాపణ చెప్పండి, ముక్కు నెలకు రాయండి. మీకు దేవుడి దగ్గర పోయి మొక్కే అర్హత కూడా లేదు. బంగ్లాదేశ్లో సాటి హిందూకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన మాట్లాడలేనటువంటి హిందువులు, మూగపోయినటువంటి హిందువులు, కాంగ్రెస్ హిందువులు, బీజేపీ హిందువులు, కమ్యూనిస్ట్ హిందువులు, సిపిఎం హిందువులు, సిపిఐ హిందువులు, ఇవాళ మిగిలినటువంటి హిందువులు, టీఆర్ఎస్ హిందువులు, టీడీపీ హిందువులు, వైసీపీ హిందువులు, సిగ్గు లేదా? గిన్ని పార్టీల హిందువులు, కులాల హిందువులు, ఇంతమందా? మరి బంగ్లాదేశ్లో వాడు ఏ కులమైనా సరే దాడి చేస్తున్నాడు. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరుగుతుంటే నీది ఏ కులం? నువ్వు దళితుడువా, నువ్వు అగ్రవర్ణమా, నువ్వు నీలవర్ణమా, నువ్వు తెల్లవర్ణమా, ఎర్రతోలా, పచ్చతోలా చూస్తలేడు. నువ్వు హిందువా, దేవుని మొక్తవా, నువ్వు ఏ దేవుని మొక్తున్నావు? విష్ణువా, నువ్వు శైవుడివా, శాక్తేయుడివా, గణపతివా, ఏది చూస్తలేడు వాడు. నువ్వు ఏది మొక్కినా సంబంధం లేదు, నువ్వు హిందువా కాదా, గంతే. అట్లనే జరిగింది. ఇవాళ భారతదేశంలో గదే దాడులు జరిగినాయి. అవే దేవాలయాల మీద వాడవడో బాబర్ గాడు వచ్చి చేసినటువంటి దాడులు కూడా అట్లాంటివే. అక్బర్ గారు చేసినటువంటి దాడులు అట్లాంటివే. ఔరంగజేబ్ అనేటువంటి నీచ్ కమీన్ కుత్తేగాడు చేసినవి కూడా అట్లాంటివే. నిజాం అనేటువంటి నీచ్ కమీన్ కుత్తేగాడు చేసినవి కూడా అట్లాంటివే. అయితే దాడులు చేసిరు, లేకపోతే బలవంతంగా మన మీదకి నెట్టివేయబడ్డాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఐక్యంగా మేము ఇవాళ పూజలు చేసినాం, రేపు పూజలు చేస్తాం, మేము శ్రావణ మాసం, మేము కార్తీక మాసం మాకంటే గొప్పదా, మేము రేపు యజ్ఞం చేస్తాం, మేము నిన్న యజ్ఞం చేసినాం, మేము రేపు హోమం చేస్తాం. మీరు రేపు పూజలు చేయడానికి ఏ సోర్స్ లేకుండా చేస్తాడు. రేపు పొద్దుగాల లేచి మీరు పూజలు చేయద్దురా అని బెదిరిస్తే మూసుకొని కూర్చుంటాం, గంతే. రేపు భారతదేశంలో కూడా గదే జరుగుతుంది. అందుకే హిందువులు ఐక్యంగా ఉండాలి. మరి ఇవాళ కాంగ్రెస్ హిందువులు బయటకు వస్తారా, బీజేపీ హిందువులు బయటకు వస్తారా, టీఆర్ఎస్ హిందువులు బయటకు వస్తారా, కమ్యూనిస్ట్ హిందువులు బయటకు వస్తారా, టీడీపీ హిందువులు బయటకు వస్తారా, జనసేన హిందువులు బయటకు వస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు బయటకు వస్తారో రండి. ఎవరు నిజమైన హిందువులో తేలుతాయి. హిందూగాళ్ళు ఎవరో, బొందుగాళ్ళు ఎవరో తేలుతుంది మొత్తం. ఎవరు హిందూగాల్లో? మరి హిందువుల కోసం పోరాడేటువంటి వాళ్ళు, హిందువుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి హిందువులందరూ కూడా బయటకు వస్తారు. ఏ పార్టీలో ఎవరు నిజమైనటువంటి హిందువులో, సాటి హిందువులకు అన్యాయం జరిగితే ఎవడు గొంతెత్తుతాడో ఇవాళ బయటపడుతుంది. ఆఖరికి మావోయిస్టులది బూటకపోయిన కౌంటర్లని ప్రశ్నించినటువంటి గొంతువులు బంగ్లాదేశ్లో హిందువుల కోసం మాకెందుకండి అని మాట్లాడినారు అనుకోండి, చెప్పులు తీసుకొని కొట్టండి ఒక్కొక్కరిని. ఇవి జరుగుతున్నటువంటి సంఘటనలు, ఇవి దేశం వ్యాప్తంగా. మరి మనం నిద్రాణంగా ఉంటే మనం ఎంతసేపటికి మాకు రైతు బంధు